నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల రహదారు కాల్వల్లా మారాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లాలో 2 గంటల పైగా భారీ వర్షం కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. ఉరుములు పిడుగులతో ఈ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. నెల్లూరు, జొన్నవాడ, నర్సింహకొండ ప్రాంతాల మధ్య దాదాపు పదుల సంఖ్యలో పిడుగులు పడడంతో స్థానికులందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ పట్టినా కూడా పిడుగుల శబ్దాలే వినిపిస్తున్నాయి. ఒక 2 గంటల పాటు కుండపోత వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దాదాపు 10 కిలోమీటర్లు మేర నెల్లూరు నుంచి నర్సింహకొండ వరకు కూడా మొత్తం మీద కూడా రోడ్లన్నీ కూడా మోకాళ్ళతో నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద కూడా ఒక ఏఎస్పేట మండలంలో కూడా భారీ వర్షం కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా కలువాయి, చేజర్ల, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణ ప్రాంతాలలో భారీగా వర్షం కురుస్తూనే ఉంది. ప్రధానంగా కండలేరు డ్యాంకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో, తెలుగంగ అధికారులతో కూడా కలిసి ఆ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కండలేరులో 59.5 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ డ్యాంలో వేగం పెరగడంతో దీంతో ఎక్కువగా నీటిని బయటికి వదిలివేస్తున్నారు. ఈ పొదలకూరు మండలం, పర్వతాపురం, అంకుపల్లి, ఎస్టీ కాలనీ, వెంకటాపురం, వావింటపర్తి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జలవనరుల శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మాకేరు, మున్నేరు ఈ ఏర్లు కూడా జాతీయ రహదారి మీదకి రావడంతో జాతీయ రహదారి మీద ఎక్కువగా వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వాహనాలు ఎక్కువ నిలిచిపోవడంతో రాకపోకలు కూడా కిలోమీటర్ల దూరం జాతీయ రహదారి మీద వాహనాలు గూడూరు దాటిపోయినాయి. కావలి నుంచి నెల్లూరు, మనుబోలు, గూడూరు వరకు కూడా వాహనాలు కిలోమీటర్ల దూరం జాతీయ రహదారి మీద ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అంటే చుట్టుపక్కల ఉన్న హైవేకి 2 వైపులా ఉన్న ప్రవాహం ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి పడడంతో ప్రవాహ వేగానికి వాహనాలు కూడా ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోవాలని చెప్పి పోలీసులు కూడా ఆదేశాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీ అజిత్ వేజన్ల ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఈ జాతీయ రహదారి మీద ప్రమాదాలు జరగకుండా ఎవరు కూడా బయటికి రావద్దంటూ అందులో వర్షం కూడా ఎక్కువగా ఉరుములు ఉండటం, పిడుగులు పడడం, అదే కుండపోతకు వర్షం పడడంతో ఆటోలని వీటన్నింటినీ కూడా 2 వైపుల రోడ్డుకి మొత్తం మీద కూడా నిలిపివేసిన పరిస్థితి అనేది మనం నెల్లూరు జాతీయ రహదారి మీద చూస్తున్నాము. దాదాపు ఈ కావలి నుంచి గూడూరు వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే ఎక్కువగా చెరువులు ఉన్నాయి. చెరువులు కలుదులు కూడా ప్రవహించడంతో మొత్తం కూడా జాతీయ రహదారి మీదకి వచ్చే జాతీయ రహదారి నుంచి కూడా ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా సోమశిల జలాశయంలో కూడా నీటి ప్రవాహం పెరగడంతో పెన్నా నదికి వదిలివేస్తున్నారు. పెన్నా కూడా దాదాపు ఒక రోజుకి టీఎంసీ పైగా నీరు పెన్నా నది నుంచి సముద్రానికి నీటిని వదిలివేస్తున్నారు. కనిగిరి రిజర్వాయర్, అదేవిధంగా రాళ్లపాడు వద్ద కూడా ఈ కట్టలు కొన్ని బలహీనంగా ఉన్న ప్రాంతాలలో అధికారులు చర్యలు తీసుకున్నారు. చెరువులు కూడా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితి ఉండడంతో ఇప్పటికే ఇసుక బస్తాలు నింపేందుకోసంగా వందలాది బస్తాలు కూడా కొన్ని చెరువులకి తరలిస్తున్నారు. ఇది మన జొన్నవాడ నుంచి రాజారావు, ఈటీవీ న్యూస్.